నంద్యాల జిల్లాలో భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. నంద్యాలలో ఘనంగా హాకీ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ భారతదేశంలో హాకీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 1000 హాకీ పోటీలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగంగా నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు అధ్యక్షతన హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన సిఎస్ఐ బిషప్ సంతోష్ ప్రసన్నరావు, ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ టైగర్ కన్సర్వేటివ్ విజయ్ కుమార్ నంద్యాల పరిధిలోని సీనియర్ హాకీ క్రీడాకారులను సన్మానించారు. అలాగే నేడు జరిగిన టోర్నమెంట్ లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మొమెంటోలు, బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని, క్రీడలను ప్రోత్సహించి రానున్న రోజుల్లో ఒలింపిక్స్ స్థాయిలో భారతదేశం క్రీడాకారులు గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ విధముగా నంద్యాల పట్టణంలో ఎస్పీజీ హాకీ గ్రౌండ్ లో మరి 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ హాకీ సెంచరీ సెలబ్రేషన్ 2025 ను మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటున్నాము. త్రూఅవుట్ ఇండియాలో మరి ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మరి ఈ మ్యాచెస్ ను కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో కూడా ఇక్కడ ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకమైనటువంటిది. స్పోర్ట్స్ అన్నవి చాలా ప్రాముఖ్యం. మరి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ లో ఎప్పుడైతే మనం పాల్గొంటామో మన యొక్క జీవిత విధానం కూడా ప్రతిదీ మనం ఏదైనా ఎదుర్కొన్నటువంటి సమస్యలను స్పోర్టివ్ గా తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది కనుక నంద్యాలలో ఈ విధంగా జరగడం మనందరికీ చాలా గర్వకారణం. దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా మనము 100 ఇయర్స్ నుంచి 1925 నుంచి 2025 వరకు 100 ఇయర్స్ అవుతుంది. నవంబర్ 7th కంప్లీట్ అవుతుంది. దాని సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ హాకీ గురించి మనము ఇక్కడ సమావేశమైనాము. పిల్లలతో మనము ఆట ఆడిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఆడుతున్నారు, ఇంకా గ్రౌండ్ లో జరుగుతూ ఉంది. అయితే దేశం మొత్తం మీద మనము 1000 మ్యాచెస్ ఆడిపించి ఒక్కొక్క డిస్టిక్ రెండు టూ ప్లేస్ జరుగుతాయి. టోటల్ గా 1000 మ్యాచెస్ ఆడిపించి మనము గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డుకి దీన్ని పంపిస్తున్నాము. దేశం మొత్తం మీద ఈ యొక్క ఒక టార్గెట్ పెట్టుకుని ఆ విధంగా ఈ రోజు అంతా కూడా నడిపిస్తున్నాము. హాకీని అంటే జాతీయ క్రీడ మనది, మనం ఇంకా ప్రమోట్ చేయడానికి, ఇంకా అవేర్నెస్ తేవడానికి పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాకీ ఇండియా వాళ్ళు మాకు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నాకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, ఈ విధంగా జరిపించమని. ఆ విధంగా మనము హాకీ నంద్యాల కూడా అసోసియేషన్ ఉంది. ఈ నంద్యాల అసోసియేషన్ నుంచి మనము ఇక్కడ టోర్నమెంట్స్ పిల్లలకు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు మనము సర్టిఫికెట్స్, తర్వాత వచ్చేసి వాళ్ళకు చిన్న గిఫ్ట్లు ఏమన్నా ఇవ్వడానికి జరుగుతుంది. అట్లా మన డాక్టర్ రవికృష్ణ గారు ఎలక్షన్ కాంపిటీషన్స్ పెట్టినారు. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్, ఆ కాంపిటీషన్స్ లో పిల్లలు నెగ్గిన వారికి ఇక్కడ బహుమతులు ప్రదానం చేయబడుతుంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా బిషప్ గారు, అలాగే మా సిసిఎఫ్ కన్జర్వేటర్ గారు, ఫీల్డ్ డైరెక్టర్ గారు వచ్చిన్నారు. వారు కూడా మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అంతా కూడా కలిసి మేము జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తాం.